లూకా సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. చదవబడిన లేఖనములో మాకు కావలసిన గొప్ప సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దేవా, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ ఏ మనుష్యుని వలన ఆ అభ్యంతరములు కలుగునో ఆ మనుష్యునికి శ్రమ అన్నారు. కనుక ఆ యొక్క వాక్య భావమేంటో గ్రహించుటకు నీ కృపచొప్పున మమ్మల్ని అందరినీ ఆత్మ స్వాధీనములో ఉంచి నాతో మాతో అందరితో మాట్లాడి సత్యమందు మమ్మల్ని ప్రతిష్ట చేసి సర్వసత్యములోనికి, ఆత్మీయ సంపూర్ణ సిద్ధిలోనికి ఒక మెట్టు ఎక్కడానికి మా చెయ్యి పట్టుకొని నడిపించు, మమ్మల్ని దీవించు. మహిమంతా మీరొక్కరే పొందుకోండి. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సందర్భం ఎక్కడంటే యోహాను, అంటే బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను చెరసాలలో ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు కుంటివారిని నడిపించడం, గ్రుడ్డివారికి చూపునివ్వడం, మూగవారికి మాటనివ్వడం, బీదలకు సువార్త ప్రకటించడం జరుగుతోంది. ఈ విషయం విన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను చెరసాలలో, జైల్లో ఉన్నాడు. తన శిష్యులు వచ్చి అతన్ని పలకరించినప్పుడు ఆ శిష్యులకు చెప్తున్నాడు యోహాను, ఫలానా ఈ వ్యక్తి ఉన్నాడు కదా, అద్భుతాలు, స్వస్థతలు, సువార్త చెప్తున్నారు. అతని దగ్గరికి వెళ్ళి, రాబోవాడవు నీవేనా, లేదా ఇంకా రావలసిన వ్యక్తి కోసం మేము చూడాలా, ఒకసారి కనుక్కొని రండి పొండి అని శిష్యులు పంపించేసరికి యోహాను శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, రాబోవాడవు నీవేనా, ఇంకా వేరొకటి కోసం ఎదురు చూడాలా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు. 22 నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. కుంటివారు నడుస్తున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. చదవండి ఒకసారి. మీరు వెళ్ళి యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, చెవిటివారు వింటున్నారు, లేపబడుతున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అభ్యంతరం అంటే ఏంటి? నా విషయమై అభ్యంతర పడని వాడు అంటే యేసయ్య విషయములో అభ్యంతర పడేటటువంటి సందర్భాలు వస్తాయి. అభ్యంతర పడే అవకాశం ఉంది కాబట్టి యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, అభ్యంతర పడుట అనంటే నమ్మకపోవడం లేదా అనుమానించడం. అర్థమవుతుందండి? అమ్మా, నా విషయంలో ఏ అభ్యంతర పడద్దు. మీరు ఊరు వెళ్తున్నారు కదా, డబ్బులు ఎక్కడ తేయాలనుకుంటున్నారు? సమాధానం, ఆ 3 లక్షలు నా దగ్గర పెట్టు. అయ్యగారు 3 లక్షలు మీ దగ్గర పెట్టేసి ఊరు వెళ్దాం అనుకుంటున్నాము, కానీ అన్న తర్వాత ఏదో బోనే ఉంటుంది కదా. ఇద్దామనుకున్నాం కానీ అనగానే తర్వాతే ఉద్దేశం కరెక్ట్. అంటే నువ్వు నన్ను నమ్మలేదు. అలాగనే నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు. అంటే అభ్యంతర పడేవారు కూడా కొందరు ఉంటారు. ఏమ్మా, అభ్యంతర పడేవారు కూడా ఉంటారు. షారోన్, వింటున్నావా? దేవుణ్ణి అనుమానించేవారు కూడా కొందరు ఉంటారు. మరి ఈ అభ్యంతరాలు
యేసయ్య చెప్పాడు ఒకసారి, గుర్తుందా? అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి అభ్యంతరాలు వస్తాయి. పిల్లలు, ఏ అభ్యంతరము రానివ్వకుండా యేసయ్య తన కార్యాన్ని జరిగించలేడా? జరిగించగలడు. కానీ కోరుండి కొన్ని అభ్యంతరాలను సృష్టికర్త అయిన దేవుడు తన భక్తుల జీవితాలలో తానే అనుమతిస్తాడు, తానే సృష్టిస్తాడు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అభ్యంతరాలు వచ్చేటట్లుగా దేవుడు తన అనంతమైన జ్ఞానము చేత ముందుగా ఆలోచించే ఈ అభ్యంతరాలను రావడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఒక్క యేసుక్రీస్తు వారి విషయంలోనే కాదు, ఆయన భక్తులలో, ఆయన ప్రవక్తలలో, దేవుని యొక్క అపోస్తులలో కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చేటట్లుగా దేవుడు కోరుండి అనుమతి ఇచ్చాడు. ఉదాహరణగా క్రొత్త నిబంధన సంఘ సిద్ధాంతకర్త అపోస్తులుడైనటువంటి పౌలు జీవితంలో కూడా ఎన్నో అభ్యంతరాలు వచ్చేటట్లుగా దేవుడు అనుమతించాడు. ఉదాహరణగా మనకు తెలుసు, అపోస్తులుడైన పౌలు అంటే యేసుక్రీస్తు వారి తరువాత మనం మాదిరిగా చూడవలసిన వ్యక్తి భూమి మీద ఈనాటి వరకు ఎవరైనా ఉన్నారంటే అపోస్తులుడైన పౌలే. దేవుని యొద్ద నుండి సంఘము నడవలసిన నియమావళి, సంఘానికి పునాదులు, పునాది సిద్ధాంతాలు, ఇదంతా కూడా దేవుని దైవదర్శనం వలన తీసుకొని సంఘానికి తీర్చిదిద్ది నడిపించిన వ్యక్తి అపోస్తులుడైనటువంటి పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ పౌలు గారి విషయంలో కూడా చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఆ అభ్యంతరాలను ప్రియులారా మనం చూసినట్లయితే ఈ అభ్యంతరాలు దేవుడు భక్తుల జీవితంలో రానిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పౌలు గారిని మనం ఎంతో గొప్ప అపోస్తులుడుగా, ప్రవక్తగా, సంఘ సిద్ధాంతకర్తగా, సంస్కర్తగా మనం చూస్తున్నాము. కానీ అప్పటి కాలపు ప్రజలు పౌలు గారి విషయంలో అభ్యంతరపడ్డారు. చాలామంది అనుమానించారు పౌల్ని కూడా. ఇక్కడ యేసయ్య విషయంలో కూడా అభ్యంతరాలు వచ్చాయి, పౌలు విషయంలో కూడా వచ్చాయి. చూద్దాం ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారిని వారు ఏ విధంగా అనుమానించారో, ఏ విధంగా అభ్యంతరపడ్డారో మనము చూస్తే, అపోస్తులుడైన పౌలట శరీర ప్రకారం నడుచువాడని ఆనాటి విశ్వాసులు, ఆనాటి భక్తులు దేవుని ప్రవక్త అయిన పౌలు కోసం అనుకున్నారట. శరీర ప్రకారం నడుచువాడట. శరీర సంబంధి అండి ఆ పౌలు, ఏ మనిషో అని చాలా చులకనగా అన్నారట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదవండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, శరీర ప్రకారము నడుచుకున్న వారమని. చూసారా, పౌలు కోసం ఏమనుకుంటున్నారట? పౌలు శరీరానుసారండి, ఆత్మానుసారి కాదు, శరీర ప్రకారంగానే నడుస్తాడు. శరీరంలో ఏటేటి ఉంటాయండి చెప్పండి? శరీర క్రియలు స్పష్టంగా కనబడతాయి. కక్ష, క్రోధము లేవా? శరీర ప్రకారం నడిచేవాడు. అసూయ, ద్వేషం ఇవన్నీ ఉన్నాయండి ఆయనకు కూడా అని అపోస్తులుడైన పౌలు విషయంలో కూడా చాలామంది అనుకున్నారట.
చాలామందే కాదు, అసలు అనుకున్నది ఎవరో తెలుసా? తన ఆత్మీయ బిడ్డలు. ఎవరు? కొరింథీ సంఘస్థులే అనుకున్నారట. అందుకే కొరింథీ సంఘానికి అంటున్నాడు ఆయన, చదువమ్మా, చదువు, రిపీట్ చేసి చదువు. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనిచున్నారు. అది నాకు తెలుసు. సరే, మీరు అనుకున్నట్టుగా నేను శరీరానుసారంగా నడుస్తున్నాను కదా, మీరు అనుకున్నారు కదా అని వాపోతున్నాడు. ఇంకా అతని కోసం ఏమనుకున్నారట తెలుసా? అదే 10వ అధ్యాయము 10 చదవండి. 10 అతని పత్రికలు కానీ చూసారా, అతని యొక్క ప్రసంగాలు పెద్ద ప్రసంగికుడు కాదు. ఏమనుకుంటున్నారా? అతనికి పెద్ద ప్రసంగికుడు కాదు. అతని యొక్క పత్రికలు, అతని ప్రసంగం కూడా కొరగానిదని చెప్తున్నాడు. అంటే పెద్ద ప్రసంగికుడు కాదు, ఆయన ప్రసంగం కూడా పెద్ద బాగోదు. ఏదో కొన్ని పత్రికలు రాశాడు కానీ, ఏవో కొన్ని బాగుండొచ్చు కానీ అని చాలా చులకనగా అపోస్తులుడైన పౌలును గూర్చి ఆనాటి భక్తులు కూడా అంటున్నారు. అర్థమైందండి? బాగా గమనించండి, మర్చిపోకండి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది తర్వాత. అపోస్తులుడైన పౌలు అంటే మనకు గౌరవమా లేదా? ఎందుకంటే క్రొత్త నిబంధనలో అనేక పత్రికలు, ఆ గ్రంథాలన్నీ సగం రాసిందల్లా అపోస్తులుడైన పౌలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏవేవి తెలుసా? రోమా పత్రిక, ఇంకా 1 కొరింథీ, 2 కొరింథీ, ఇంకా తీతుకు, ఫిలోమోనుకు, తెస్సలోనికు 1, 2, హెబ్రీ, రోమా. అర్థమైందండి? చాలా పత్రికలు అతను రాశాడన్నమాట. కాబట్టి అట్టి గొప్ప ప్రసంగికుడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుడు ఏర్పరచబడినవాడు దేవుని చేత. అటువంటి పౌలు మీద ఆనాటి కాలపు భక్తులు ఏమనుకున్నారట? తన విషయంలో అభ్యంతరపడుతున్నాడు, ఆయన శరీరానుసారంగా నడుస్తాడండి బాబు అనుకున్నారట. ఆయన కూడా పెద్ద ప్రసంగికుడు కాదులేండి అనుకున్నారట. అతని ప్రసంగాలు కూడా పెద్ద వినడానికి కూడా పెద్ద ఇష్టపడదులేండి అనుకున్నారట. పౌలు ఒక భ్రష్టుడు కూడా అన్నారట. పౌలు ఏమన్నారట? భ్రష్టుడు అన్నారట. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని ఆశపడుచున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందండి? పౌలుని ఏమన్నారండి? పౌలు కూడా భ్రష్టుడైపోయాడండి, భ్రష్టుడు అన్నారట. పౌలు విషయంలో ఎన్ని నిందలండి! అర్థమైందా? ఒకటేమో పౌలు శరీరానుసారంగా నడుస్తాడు, 2 పౌలు ఏమంత మంచి ప్రసంగికుడు కాదు, 3 అతని ప్రసంగం కొరగానిదని, అవసరం లేదండి, పెద్ద బాగోదు అని అంటారట. పౌలు ఒక భ్రష్టుడు అంటారట. ఇలా అసలు గలతీ సంఘానికి చూసినట్లయితే గలతీ సంఘస్థులందరూ పౌలుకు తర్వాత కాలంలో శత్రువుగా ఎంచారు. ఎవరంటే తన ఆత్మీయ బిడ్డలే. మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది? పైపెచ్చు పౌలు గారిలో ఏదో తెలియని ఒక ముళ్ళు ఉంది. అది శరీర సంబంధమైన ముళ్ళే. తాను ప్రార్థన చేశాడట, కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తాడు. అయితే నేను ప్రభువుని వేడుకొంటిని కానీ నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను ప్రార్థన చేశాను కానీ
నా కృప నీకు చాలునన్నాడు. ఆ బలహీనత అలాగనే దేవుడు వదిలేశాడు. మరి ఏంటో, నీ బలహీనతల యందు నేను నిన్ను వాడుకుంటాను, నా శక్తిని అధికం చేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆ బలహీనతను చూసి గలతీ సంఘస్థులు శోధించబడ్డారట. శోధించబడ్డామంటే పౌలు శరీరములో వాళ్ళకు నచ్చందేమో, లేదు వారు స్వాధించబడ్డానికి ఏదో ఒక కారణమైనది పౌలు శరీరంలో ఉంది. ఇలా ప్రతి తరములో కూడా దేవుని చేత బహుబలముగా వాడబడుతున్న ప్రవక్తలు కావచ్చు, దైవజనులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, వాళ్ళలో దేవుడు కొన్ని అభ్యంతరకరమైన విషయాలను, కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితిని వదిలేస్తాడు, ఉంచుతాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అలాగనే జరిగింది. తండ్రి అయిన దేవుడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే, గమనించండి, ఆయన కన్యక గర్భములో పుడతారు అనేది వాస్తవమే. కానీ ఆ వాస్తవాన్ని అప్పటి కాలపు ప్రజలు నమ్మలేదు. మనం ఇప్పుడు చూడొద్దు, కానీ 8వ అధ్యాయం యోహానులో ఉంటుంది. కొంతమంది ఏమన్నారంటే యేసు ప్రభు వారిని, మేము అబ్రహాము సంతానం, మేము వ్యభిచారమందు పుట్టిన వాళ్ళము కాము అని అన్నారంటే, ఆ కాలపు ప్రజలు మరియమ్మ కోసం 4 విధాలుగా మాట్లాడుకున్నారు. అయ్యో, యోసేపు పెళ్లి చేసుకోకముందే ఆమె ఎవరితోనో తప్పు చేసింది, కాబట్టి గర్భవతి అయింది. తర్వాత మళ్ళీ యోసేపుని పెళ్లి చేసుకున్న తప్పును కప్పేసుకుంది. అలాంటి వ్యభిచారురాలు, తనకు పుట్టిన కొడుకు ఇతను అనే నానుడు, అనే అభాండము ఆ కాలంలో ఉంది. అందుకు వాళ్ళు వెంటనే కక్కేశారు. గమనించారా? ఇలా అభ్యంతరాలు రానివ్వకుండా దేవుడు చేయలేడా తన కుమారుడి విషయంలో? చేయగలడు కదా, నోరు మూయించగలడు కదా. కానీ ఎందుకు అలా అభ్యంతరాన్ని విడిచిపెట్టాడు? ఇంకో విషయం, తన పుట్టుక విషయంలోనే కాదు, తన జీవితములో, జీవన విధానమును, తన మరణము, తన పునరుద్ధానము కూడా ఇలా వివాదాలతోనే దేవుడు వదిలేశాడు. ప్రియులారా, అభ్యంతరాలుగానే వదిలేశాడు. అందుకే ఈరోజు ఎంతోమంది, ఆయన ఎప్పుడు పుట్టాడండి? డిసెంబర్ 25, అక్టోబర్ 10 లేదా సెప్టెంబర్ 4 అని బుర్రలు బాదుకుంటున్నారు. యేసయ్య పుట్టిన డేట్ కరెక్ట్ ఎవరికి కూడా తెలియజేయలేదు దేవుడు. అంత అభ్యంతరమే. దేవుడు పనిగట్టుకొని కోరుండి కొన్ని అభ్యంతరాలు తన భక్తుల జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. దాని వెనుక దేవుని అనంతమైన జ్ఞానం ఉంది. అది మనం అత్యవసరంగా తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. అందుకే ఈ విషయం నేను 24 సంవత్సరాల్లో చెప్పలేదు, కానీ చెప్పవలసిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది వచ్చే వారం కూడా ప్రసంగం చేయాల్సి ఉంటుంది, టైం లేదు కాబట్టి సగమే చెప్తాను. అయితే ఎందుకు అలాగా? దేవుడు యేసు ప్రభు వారు జీవితంలో తండ్రి అయిన దేవుడు అలా నిర్ణయించాడు. ఓ 2 యవనస్తులు ఉన్నారు అక్కడ. ఓ సహోదరుడు ఉన్నాడు, మరియా, మార్తమ్మ. తరచూ అక్కడికి వెళ్ళేవారు, అందరూ వచ్చేవారు, ప్రకటించేవారు సువార్త, భోజనాలు చేసేవారు, మళ్ళీ వెళ్ళిపోయారు. తీరా 10 మంది కూడా ఆయన్ని అనుమానించడానికి అవకాశం ఉండదా? ఉంటుంది కదా.
అందుకే యేసు ప్రభు వారు పెళ్లి చేసుకున్నారు. మగ్దలేని మరియ అతని భార్య అనుకుంటూ సినిమాలు కూడా తీశారు. ఇలా అభ్యంతరం వస్తుందని, అనుమానం వస్తుందని దేవుడికి తెలియదా? యేసయ్యకి తెలియదా? అయినా సరే ఎందుకు ఆయన కోరుండి ఆ గృహానికి వెళ్ళవలసి వచ్చింది? నిందించుటకు అపవాదికి అవకాశం ఇయ్యకుడు అంటుంది. మరి ఎందుకు దేవుడు తన కుమారుని విషయంలో అభ్యంతరాలు రానివ్వకుండా చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకో రాణిస్తున్నాడు. మనకు అవసరం. ఇదంతా చెప్తాను. తరువాత యేసు ప్రభు వారి యొక్క మరణం కూడా అంతే. చాలామంది ఈరోజు వరకు యేసయ్య శిలువ మీద చనిపోలేదు, స్పృహ పడిపోతే అతన్ని ఎత్తుకొని పోయి సమాధులు పెట్టారు అన్నారు. దాని విషయంలో యేసయ్య చనిపోలేదు అనుకొని ఈరోజు కోకొల్లలు కూడా యేసయ్యని నమ్మలేదు. ఆయన చనిపోలేదు, ఈ క్రైస్తవులు చనిపోయాడని నమ్ముతున్నారని. ఎందుకే అభ్యంతరం దేవుడు రానిచ్చాడు? యేసయ్య శిలువ మీద అయితే చనిపోయాడు, కరెక్టే. మళ్ళీ ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఆయన తిరిగి లేచాడు కదా, 3వ దినాన ఆదివారాన. అది కూడా అభ్యంతరమే. మళ్ళీ అర్థమైందండి? ఎలా? ఒక్క మాట చెప్పాలంటే, యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. ఎస్, ఆయన లేచి ప్రధాన యాజకులకు, హేరోద్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి, పిలాతు దగ్గరికి, శిష్యుల దగ్గరికి, సమాజ మందిరంలోకి మహిమా దేహముతో వెళ్ళి, రేయ్ నన్ను మీరు చంపారు కానీ ఇదిగో సజీవుడే బ్రతికొచ్చాను చూడు, మీ దేహం వేరు నా దేహం వేరు. మగ్దలేని మరియకి చెప్పారు కదా మహిమా దేహం అనేది. తోమా కూడా చూశాడు కదా మహిమా దేహం అని. అలా అందరూ చూపిస్తే గొడవ లేకపోను కదా, అవునా కదా? పైపెచ్చు గుట్టు చప్పుడు లేకుండా సమాధిలోంచి డైరెక్ట్గా లేచి అక్కడికి వెళ్ళిపోయాడు. తీరా వీళ్ళు చూసారు కానీ లేరు. దేడు ప్రభా, ఆ టైంలోనే అందరికీ ఎదుట వచ్చేసి ఇదిగో గెలిచానంటే సరిపోదు కదా, గొడవ లేకపోను కదా. అలా గుట్టు చప్పుడు లేకుండా లేచి వెళ్ళిపోవడం, ఇటో వెళ్ళిపోవడం, వీళ్ళు వచ్చి చూడడం లేకపోవడం, ఏ అనుమానం వచ్చింది? ఓరే బాబు, వాళ్ళ శిష్యులే అతని దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో పాతి పెట్టేసి లేచాడని చెప్పేశారండి, ఆయన లేగలేదు అని ప్రచారం చేయించారు. ఏంటి అభ్యంతరం? ఇన్ని అభ్యంతరాలు వస్తాయని తెలిసే యేసయ్య చెప్తున్నాడు, యోహానుకు చెప్పండి విషయం, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎందుకే అభ్యంతరాలు దేవుడు కోరుండి రానిచ్చాడు? పౌలు విషయంలో కూడా అంతే, భక్తుల విషయంలో, చాలామంది భక్తుల విషయంలో. అర్థమవుతుందండి? ఇంకో మాట చెప్పాలి. ఏంటో తెలుసా? భక్తుడైన హోషేయను దేవుడు ఏం చెప్పాడో తెలుసా? హోషేయ, నువ్వు వ్యభిచారం చేసే వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకో. ప్రవక్తగా దేవుడు నియమించాడు, దేవుడే హోషేయను. దయచేసి మీరు వచ్చే వారం ఈ ప్రసంగం మళ్ళీ వినాలి, ఎందుకంటే చెప్పడానికి టైం లేదు. మీరు ఇప్పటికే ఓలిపోతున్నారు. అందుకని టైం ముగిస్తాను. పూర్తి చేయాలనుకుంటే మరొక గంటన్నర ఆగాలి. అందుకనే సగంలో ముగిస్తున్నాను కాబట్టి ఒకటి మాత్రం చెప్తున్నాను, యేసయ్యలో పాపము లేదు. ఆయన నిజంగా శిలువ మీద చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. కన్యకకు మాత్రం ఆయన పుట్టాడు. ఆయన మహిమా శరీరధారి పరలోకానికి వెళ్ళాడు. ఇది మాత్రం వాస్తవమే. కానీ అభ్యంతరాలు వస్తాయని చెప్పాడు. ఆ అభ్యంతరాలు ఎలా వస్తాయి, ఎందుకు రానించాడు? దాని వెనుక దేవుని అనంతమైన జ్ఞానం ఉన్నది. అది మనం తెలుసుకోవాలి, అత్యవసరం. ఇప్పుడు దానికోసం నేను మీకు తెలియజేయడానికి ఇవి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మన టైం దగ్గర పడిపోయింది, మనం ఎత్తబడే టైం దగ్గర వచ్చేస్తుంది. ఈలోగా మీరెవరు భ్రష్టులు కాకుండా ఉండడానికి ఈ విషయాలు అవసరం. మీరెవరు నకిలీ భక్తులుగా తయారవ్వకుండా ఉండడానికి ఈ విషయాలు అవసరం. కాబట్టి ఇది నేను చెప్తున్నా, ఇది అవసరమే. చూడండి, వినండి.
అయితే హోషేయ అని ఏం చెప్పాడండి? హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు హోషేయ అని ప్రవక్తగా నియమించి, హోషేయ ఇలా రా, నువ్వు పని చేయి అనుకుని చెప్పాడు. ఏ పని చెప్పాడండి? హోషేయ చదవండి, యోవేలు ముందు ఉంటుంది, దానియేలు తర్వాత అనుకుంటారు. సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ఓ హోషేయ, కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు పోయి ఎవరికి పెళ్ళాడాలట? వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లల్ని, అది చాలు చాలు ఈ మాట. కోరుండి దేవుడు, ఒక యాజకుడు, ఒక ప్రవక్త వ్యభిచారం చేసే స్త్రీని చేసుకోకూడదు లెక్కగా, కానీ ఇక్కడ చేసుకోమంటున్నాడు. అంటే దేవుడు కోరుండి అభ్యంతరాలను రాణిస్తాడు కొందరి జీవితంలో. మర్చిపోకండి, దేవుని అనంతమైన జ్ఞానం అందులో ఉంది. మీరు వచ్చే వారం ఈ ప్రసంగం వింటేనే మీకు అర్థమవుతుంది. మళ్ళీ దేవుడు ఎంత అనంతమైన జ్ఞానము, మీరు దేవుని స్తుతిస్తారు తర్వాత. కనుక ఇలా అభ్యంతరాలు అనేవి వస్తాయి. అయితే వచ్చినప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది లాస్ట్ కన్క్లూజింగ్ ఇస్తున్నాను, వినండి. ఇలా అభ్యంతరాలు ఎవరెవరి విషయాల్లో దేవుడు రానిచ్చాడో తెలుసా? యేసుక్రీస్తు వారి జీవితంలో, పౌలు జీవితంలో, హోషేయ ప్రవక్త జీవితంలో, ప్రవక్తలలో అగ్రగణ్యుడైన మోషే జీవితంలో. వచ్చేవారని చెప్తాను అతని కోసం. అర్థమైందండి? దావీదు జీవితంలో కూడా, అలాగనే భూమి మీద తనకు ఇష్టలైన గొప్ప భక్తుల జీవితాల్లో కూడా అలా జరుగుతాయి. అయితే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. కడవరి కాల ఆఖరి 7వ దూత, ఈ కడవరి కాల ప్రవక్త 7వ దూత విషయంలో కూడా ఇటువంటి అభ్యంతరాలు దేవుడు కోరుండి రాణిస్తాడు. ఆ సంగతి ఆత్మ ప్రత్యక్షత వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ అభ్యంతరాలు వచ్చినా సరే, యేసును ఎలాగైతే నమ్మామో ఆయన ప్రవక్తలను కూడా మనము నమ్మాలి. అది దేవుని అనంతమైన జ్ఞానం. హల్లెలూయా. మరి అలా నమ్మటం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే, బాగా గమనించండి పిల్లరా, మీకు క్లూ ఇస్తున్నాను. అలా చేస్తే తప్ప నకిలీ భక్తులు ఎవరో, నిజమైన భక్తులు ఎవరో తెలియదన్నమాట. దేవుడు తెలుసు. దేవుని తోటలోనే, దేవుని పనిలోనే ఉంటూ, దేవుని రాజ్యంలోనే ఉంటూ కొంతమంది ఏం చేస్తారనుకుంటే, దేవుని కార్యాలకు అభ్యంతరాలుగా ఉంటారు. వారు త్వరగా బయలుపడరు. వీళ్ళను జల్లెడ పట్టాలి అనుకుంటే అసలు వ్యక్తి మీద ఏదో ఒక నింద, ఏదో ఒక అపచారం ఏదో చేసినట్టు అవతలోళ్ళు కనబడాలి. అప్పుడేం చేస్తారు? లోపల ఉన్న బుద్ధి బయలుపడిపోద్ది అన్నమాట. బయలుపడిన తర్వాత అప్పుడు ఇక విష ప్రచారం చేస్తారు. ఎవరి మీద? ప్రవక్త మీదనో దేవుని మీదనో. వాళ్ళెవరో అక్కడ తేలిపోతారన్నమాట. అర్థమవుతుందా?
కానీ ఆ విష ప్రచారాలు జరిగినా, ఆ అభ్యంతరకరమైన విషయాలు ఎదురైనా సరే, కోరునిది దేవుని ప్రణాళికలో ఇదొక భాగమని ఎవరైతే నమ్ముతారో వారు ఏమవుతారట? యేసయ్య చెప్పాడు, ధన్యులవుతారట. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. ఎందుకన్నాడో తెలుసా? యేసయ్య కోసం కూడా అభ్యంతరకరమైన విషయాలు వస్తాయి అని. మీరు చూడకండి, 5 మినిట్సే టైం ఉంది. పౌలు అన్నాడు తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 4:7లో, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు గడముట్టించిదని విశ్వాసమును. పరుగు ఎందుకు పరిగెట్టావంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికట. ఎందుకు పోరాడావయ్యా అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానిక. అసలు విశ్వాసమే లేకపోతే పరుగు వేస్టే, పోరాటం కూడా అంతే కదా. ఎవరి మీద విశ్వాసం? యేసయ్య మీద. యేసయ్య మీద ఏ విశ్వాసం ఉంచామని చెప్పాడండి? గుర్తుందా? మీరు చూడొద్దు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11లో ఉంటుంది ఆ మాట. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా మిమ్మల్ని కూడా యేసుక్రీస్తు మీద ఉన్న నమ్మకాన్ని, సరళమైన నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మీలో కూడా చెరిపేస్తుందేమో భయపడుతున్నాను అన్నాడు. యేసుని నమ్మాం, కానీ ఆ నమ్మకాన్ని నీలోంచి తీసేయడానికి సాతానుడు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అలా సాయశక్తుల ప్రయత్నం చేసినప్పుడు కొంతమందిని సాతానుడు వాడుకొని మన మధ్యకే పంపిస్తాడు. మన మధ్యకు పంపిస్తారు, మన చేతుల్లోకి పంపిస్తాడండి. సెల్ ఫోన్లు కూడా పంపిస్తాడు. సెల్ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్లో చూపిస్తాడు. డమ్మీ క్యాండిడేట్స్ పెట్టి నీ భర్త ఎడలా నీకు నమ్మకం ఉండాలి. అర్థమైందండి? మీ భర్త ఎడలా నీకు నమ్మకం ఉండాలి. అలా కాకపోతే చాలా ఇబ్బంది. ఉదాహరణగా చక్కగా మన ఎజ్రా శాస్త్రిని కనమాలక్ష్మి చక్కగా పెళ్లి చేసుకొని నమ్మకమైన పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకున్నవారు. ఈలోగా ఎవరో చెప్పారనుకోండి, అండి అమ్మ కనమాలక్ష్మి మీ ఆయన బస్టాండ్లో సాయంకాలం ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు అనుకున్నారనుకోండి. చాలా నమ్మకం తన భర్త అంటే, కానీ విషం అనే నూరు పోసింది చూసారా, కోపడికే మళ్ళీ చెప్పానని. సరే రాని ఆయన సంగతి చూస్తానని అనుకుంది. వచ్చారు, ఏమండి నేనంటే ఇష్టమేనా మీకు? ఏం అలా అడుగుతున్నావు? ఇంకేం కాదండి, మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడారేటండి? మాట్లాడాను, ఏదో బండి ఆగిపోతే బాగు చేయబందా అమ్మాయి. అలాగే అమ్మాయి పర్వాలేదు. సరే మళ్ళీ వచ్చింది ఎవరు వచ్చేసి, మరి మీ ఆయన గారు షాప్ దగ్గర లేరు, భీమిలలో కనిపించారు ఆటోతో, అందులో ఎవరో ఉన్నారు అని అంటే, అలాగా వెంటనే వెళ్ళి బస్ స్టాండ్ చూశారనుకోండి, నిజంగా లేరు. ఈయన అక్కడికి వెళ్ళారు, సామాన్లు తేడానికి వెళ్ళారు. టెన్షన్. ఇలాగా ఈ అనుమానం అనేది భర్త మీద పెంచడానికి నానా రకాలుగా ఎవరో ఈలో ఆలలు చెప్పినప్పుడు భర్త మీద ఉన్న నమ్మకం చెడిపోద్దా ఉంటుందా? మన భర్త అయిన యేసయ్య మీద కూడా మన నమ్మకాన్ని చెరపడానికి కొన్ని అభ్యంతరకరమైన విషయాలను మన ముందుకు సాతానుగాడు తీసుకొచ్చినప్పుడు కూడా నమ్మకం తప్పకుండా నిలబెట్టాలి. హల్లెలూయా. అర్థమైందా? అదే యేసయ్య చెప్తున్నాడు, పౌలు కూడా అదే చెప్తున్నాడు. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడంట. అభ్యంతరపడేవారు కూడా ఉంటారు. వారు క్రీస్తుకు వ్యతిరేకులు అవుతారు, పౌలుకు వ్యతిరేకులు అవుతారు, సత్యబోధకు వ్యతిరేకులు అవుతారు, క్రిస్టియానిటీకి వ్యతిరేకులు అవుతారు. వ్యతిరేకులై సాతానుతో చేతులు కలిపి ఆఖరికి దేవుని రాజ్యాన్ని చెరుపుతారు. తమ్మును తామే చెరుపుకొని భ్రష్టులై దేవునికి దూరమైన నరకానికి వెళ్ళిపోతారు.
ఈ బ్యాచ్ రెండు కలిసి ఉంటుంది. కాబట్టి నకిలీ భక్తులు ఎవరు, అసలు భక్తులు ఎవరో తెలియాలనుకుంటే దేవుడు జల్లెడ పడతాడన్నమాట. అలా జల్లెడ పట్టేటప్పుడే భక్తుల్లో చిన్న చిన్న లోపాలు కనిపించేటట్లుగా దేవుడు చేస్తాడు. చేసినప్పుడు అది చూసి ఆసరాగా చేసుకొని టీవీల్లో కూడా కొన్ని, యూట్యూబుల్లో కూడా కొన్ని మాయ అంటే వాళ్ళల్లో వాళ్ళ ఒకసారి ఏం చేశాడంటే, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది చర్చిలోకి వెళ్ళండి, ప్రార్థనలు చేయండి, 6 మాసాలు ఉండండి, అయ్యగారి ప్రజలు చెప్పండి, కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, బాప్తీసం పొందండి, అన్ని పాటలు నేర్చుకోండి, తర్వాత వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోండి, నువ్వు పాస్టర్ ట్రైనింగ్ పొందండి, పాస్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత చక్కగా మరలా ఏం చేస్తావు అంటే, ఈ క్రిస్టియానిటీ బాగోలేదు, అసలు నచ్చలేదు, కావచ్చు చూడు వీళ్ళందరితో ఫోటోలు ఉన్నాయి, నేను పాస్టర్ ట్రైనింగ్ పొందాను, నేను బైబిల్ పట్టుకున్నాను, నాకు అన్నీ తెలుసు, కానీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చటచటవి. ఎందుకంటే ఏడయ్యా, చెల్లిని కడుపు చేసినటువంటి అబ్రహాం ఏంటి, తన చెల్లిని చేసుకుని కడుపు చేశాడు, మేనతను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆ మోషే అలా నాన్న చిచి బాగోలేదు ఇది, చిచి కూతురుల్నే పాడు చేశాడు, అదేంటి అని వలగారుగా పచ్చిగా మాట్లాడి ఆ ఇంటర్వ్యూలు ఇస్తారన్నమాట. ఇలాగ ఇంటర్వ్యూలు, ఈడు అవతలోడు ఒక్కడే, ఇద్దరు దొంగలే, కానీ ఈడు క్రైస్తవుడుగా ఒక సేవకుడుగా అయినట్టు ఇతనేమో ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా మాట్లాడి, అదేమో మనం అందరూ చూస్తాం. అరే బాబు, పాస్టర్లు ఇలా చెప్తున్నారంటే బహుశా బైబిల్లో దేవుడు గొప్ప దేవుడు కాదు. ఏం దేవుడు అండి, ఏం దేవుడు చెప్పండి. ఏదో చిన్న తప్పు చేస్తే చచ్చిపోవాలని శపించాడు యెహోవా దేవుడు. ఏదైనా తోటల నుంచి గెంటేశాడు యెహోవా దేవుడు. తమ మానాన్ని ఏదో గోపురం కట్టించుకుంటే అక్కడ బాసలు తారుమారు చేసి పంపించాడు. ఏం దేవుడు? ఎవరో కొందరు తప్పు చేస్తే జలప్రాళం తెచ్చి మనుషులను చంపించాడు. ఏం దేవుడు? కాబట్టి బైబిల్ చెప్పే దేవుడు నేను నమ్మలేదు. నేను పాస్టర్నే నిజమే, కానీ నాకు ఇష్టం లేదు. చూసావా, మీ పాస్టర్ గారు కూడా నమ్మలేదు అని యేసయ్య మీదకి ఏం తీసుకొస్తారండి? అభ్యంతరాన్ని. ఆల్రెడీ వస్తుంది అది. అప్పుడు ఏమనుకుంటారు? చిన్న బలహీనత ఉన్నవారు, పాస్టర్ గారు అంటే గిట్టని వారు, యేసు అంటే చిన్న చిన్న నమ్మకాలు ఉన్నవారు. అందుకు మా ఆయన చెప్పారు, ఏం చెప్పారో మర్మం, చర్చికి వెళ్ళొద్దు, ఆ పాస్టర్ గారు కానుకలు తీసుకుంటారు, కాబట్టి ఆ చర్చిలు గట్రా వెళ్తే అంతే. ఆ ఫారెన్ దేవుడు మనకెందుకైనా? మన ఊర్లోనే బోళ్ళు ముగ్గురు దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. కరెక్ట్ మా ఆయన చెప్పింది అనుకో. నెమ్మదిగా ఈ వీడియోలు చూసి అందరూ ఏమవుతారండి? తన భర్త మీద ఉన్న నమ్మకం ఏమవుద్దండి? చిన్న అనుమానం వస్తుంది. మన భర్త ఎవరు? యేసయ్య మీద నమ్మకం అనుమానంగా మారిపోద్ది. అప్పుడు ఏం జరుగుద్దండి? అనుమానం కాస్త పెనుభూతమై అసలు యేసు దేవుడే కాదు, నిజమే అనుకుని లోకంలో కలిసిపోయి ఇక త్రాగడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇంకా ఆలిష్టమే. అడిగేది ఎవరు లేరు. అంటే బైబిల్లో కూడా పరిశుద్ధత లేదు, బైబిల్ దేవుడిలో పరిశుద్ధత లేదు, లోకములు లేదు, అసలు నరకమే లేదు అని నాశనానికి వెళ్ళిపోతుంది. నాశనమే వారి అంతమైపోతుంది. ప్రదేను బిడ్డలారా, చాలామంది ఇద్దరేసి తెల్లటి వస్త్రాలు ధరించుకొని మల్లె పువ్వులా కనిపిస్తున్నారు. వారు బైబిల్ పట్టుకుంటారు వాళ్ళు, కానీ క్రిస్టియన్స్ కాదు. అమ్మ ప్రైజ్లాడండి, ప్రైజ్లాడు. క్రైస్తవుల ప్రేమ ఎలా ఉంటుంది? ఎవరినైనా ప్రేమిస్తారు, రెండమ్మ అంటారు. అమ్మ ఎంత బాగా పలకరించారు, అమ్మ ప్రైజ్లాడు. ప్రైజ్. ఏ చర్చికి వెళ్తారమ్మా మీరు? మేమా లంకాపట్నంలోనో లేదా ఏదో వీధులు చర్చ్. అలాగా సరే. అది ఏ వారం వెళ్తారమ్మా మీరు? మేమా ఆదివారం. అయ్యో, ఆదివారం వెళ్తారా మీరు? తెలీదా మీకు? శనివారం వెళ్ళాలి తెలుసా అని చెప్పేసి, అలాగా మీరు కానుకలు వేస్తారా? మా అయ్యగారు అయితే రూపాయి కూడా ముట్టుకోరు. అంతా ఫ్రీ, ప్రార్థన ఫ్రీ, బల్లారాధన ఫ్రీ, పెట్టి ఫ్రీ, అన్ని ఫ్రీ.
మా అయ్యగారేంటి క్రిస్టమస్కి డబ్బులు, లైట్కి డబ్బులు, ప్రార్థనకి కానుకలు, మీ దగ్గర అంతా ఫ్రీయా అని చెప్పి తీసుకెళ్ళి, అసలు ఫ్రీ ఏం లేదు, ఇదంతా మాయ. ఎందుకో తెలుసా? మీ దేవుడు ఏం దేవుడు అయ్యా? మా దేవుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించడానికి పుట్టాడు. మీ దేవుడు దుష్టులు రక్షించడం రావడం పెట్టమ్మా. ఇది అయ్యగారు ఈ మర్మం చెప్పలేదు అని ఇలాగా యేసయ్య పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని చెరపడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు సాతానుడు. ఇప్పుడు ఎక్కువ పాడైపోవడానికి యూట్యూబ్స్ కారణమవుతుంది. ఇంకా నీ దగ్గర యూట్యూబ్ చూడడానికి కీప్యాడ్ సెల్లేనండి, టికెట్కి నొక్కించుకుంటాను, నాకు లేదనుకుంటే నీకు లేకపోయినా మరొకటి తీసుకొచ్చి చూపిస్తాడు. ఎవడో తెలుసా? నీ భర్తే, నీ స్నేహితుడే తీసుకొస్తాడు, మీ భార్య తీసుకొచ్చి. ఏమండి చూడండి, ఆ పాస్టర్ గారట ఒకప్పుడు పాస్టర్ గారనట, ట్రైనింగ్ పొందాడట, అతని పేరు జాన్ పాల్ అట. ఏ వడపాలో తెలియదు మొత్తం, జాన్ పాల్ అట. కాబట్టి ఇలా చెప్తున్నాడు ఇంటర్వ్యూ. నిజమే 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 అనుకొని యూట్యూబ్లో వచ్చిందంతా నిజమే అనుకుంటారు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళని నమ్మేస్తారు. అలా నమ్మడానికి వీలు లేదు. యేసయ్య ఎడల ఉన్న సరళత నుండి ఎవడైనా మనకు అనుమానాన్ని కలిగించినప్పుడు అట్టే పట్టేయాలి. ఇది సాతానుడు వేస్తున్న వల, ఇదొక తంత్రం, నా విశ్వాసాన్ని చెరపడానికి వాడు వేస్తున్న ప్రయత్నం. కాబట్టి బాబు, మంచి కబురు ఏదైనా ఉంటే చెప్పు, ఇకపై నా దగ్గరికి ఎప్పుడు రాక, నాతో మాట్లాడక, దట్స్ ఆల్ అని వెలివేయాలి. అర్థమవుతుందండి? లేకపోతే మనము ధన్యులం కాము, నరక పాత్రలం అవుతాము. యేసయ్య ఏం చెప్పాడండి? నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. మరి అలా ఉండాలంటే ఎందుకు అభ్యంతరాలను దేవుడు సృష్టిస్తున్నాడు అని అంటే, దేవుని అనంతమైన ప్రణాళిక ఉంది. మోషే బ్రతుకులో ఉంది. లాస్ట్గా మాట చెప్పి వచ్చే వారం కూడా కంటిన్యూ చేస్తాను. ఈ కడవరి కాల ప్రవక్త ఉన్నారు చూసారా, ఏడవ దూత పలుకు దినముల సమాప్తి అయితే సంఘం సంపూర్ణ సిద్ధై కడబోరం రోగుద్ది మనం ఎత్తబడతాం. ఆల్రెడీ 7వ దూత ఉన్నారు. ఆ 7వ దూత విషయంలో కూడా దేవుడు కోరుండి కొన్ని అభ్యంతరాలను ప్రవేశపెట్టాడు అంతే. దాన్ని బట్టి అతని మీద కొన్ని అనుమానాలు వస్తాయి, నమ్మడానికి వీలు పడదు. ఇదేంటి ఇలాగా ఆ వ్యక్తి అచ్చే ఇలాగ చేసిన పెట్టి అతను ఎవరు నమ్మరు, కానీ నమ్మిన వాళ్ళు మాత్రమే నమ్ముతారు. వాళ్ళ ద్వారానే భూమి మీద గొప్ప కార్యాలు జరుగుతాయి. అది ప్లాన్. కాబట్టి ఈ విషయాలన్నీ మరలా ఆదివారం రిపీట్ చేస్తాను. అప్పుడు మీకు ఒక కన్క్లూజింగ్కి వస్తుంది. ఈ కారణముల చేత మనం అభ్యంతరాలు వచ్చినా దేవుని నమ్మాలి, దేవుని ప్రవక్తను నమ్మాలి అని ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి,